అప్పు అంటే డబ్బు కాదు, మన భవిష్యత్తుని మన చేతులతో మనమే బంధించుకోవడం. అప్పుల వల్ల కలలు తీరుతాయి అనుకుంటాం కానీ కాదు, కొన్ని అప్పులు కన్నీళ్లు పుట్టిస్తాయి. అప్పులు చేస్తున్నామంటే తప్పులు చేస్తున్నామనే అర్థం. అలా అని అన్ని అప్పులు కాదు. అప్పు అంటే మన స్తోమతకు మించిన బరువు, మన శక్తికి మించిన బాధ్యత. మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో ఎక్కడ అప్పులు తీరడానికి టిప్స్ లేదంటే మంత్రాలు లాంటివి అయితే ఉండవు. అప్పు చేసేటప్పుడు చాలామంది ముందు చూపు లేకుండా చేస్తారు. వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారు అనే అవగాహన కోసమే. అలానే కొన్ని మంచి అప్పుల కోసం కూడా మాట్లాడుకుందాం. ఇంకా వీడియో విషయానికి వస్తే 1వ తేదీ వస్తే చాలు మన ఆనందాన్నే మింగేస్తుంది. మనం చేసే అప్పులు కుప్పలా పెరిగితే మన అన్న వాళ్ళే, మన ఫ్రెండ్సే ఫేస్ తిప్పేస్తారు. అలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు. అలా అని చెప్పి నేను ఎవరిని ఉద్దేశించి అయితే అనలేదు. కొందరైతే అప్పులు చేయడానికే పుడుతున్నామా లేదా అప్పులు తీర్చలేక కఠినంగా కష్టంగా అనుభవిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రోజుల్లో అప్పు ఇచ్చేవాడు కాలినడకన వెళ్తే అప్పు తీసుకున్నవాడు కారులో షికారు చేస్తాడు. అందుకే అంటారు అప్పులప్పారావుల దర్జాయే వేరును. అలా అని చెప్పి ఎవరూ పుట్టుకతోనే నేరస్తులు కాదు, పుట్టుకతోనే రుణగ్రస్తులు కాదు. మనకున్న పరిస్థితులు, అవసరాలు మనల్ని అలా రెచ్చగొడతాయి. కొందరు అప్పుల దండయాత్ర మొదలవుతుందండి. బ్యాంకుల నుండి బడా బాబుల వరకు ఎవరిని వదిలిపెట్టరు. తనఖాలంటారు, తాకట్లు అంటారు, అన్ని అప్పుల్ని వాడేస్తారు. ఆ తర్వాత బంధువులు, ఫ్రెండ్స్ మీద పడతారు. ఆ కాసిన పైసలు కరిగిపోతే సరే కదా, ఇప్పుడు మీరు తీసుకున్న అప్పు డబ్బులు దేనికోసం ఖర్చులు అంటే ఆ ఖర్చులు కూడా చెప్పలేరు. వాళ్ళు మళ్ళీ వేట మొదలు పెడతారు. మామూలుగా కాదు, ఓ రేంజ్లో పెడతారు. అబద్ధాలు అల్లేస్తారు. ఎదుటి మనిషిని బ్రతిమలాడి దిగజారిపోతారు. కాళ్ళు కాదు చేతులు అనే పట్టుకునే స్థాయికి దిగుతారు. ఎలాగోలాగా అప్పు సాధించుకుంటారు. ఆ ₹2 కరిగిపోతే మళ్ళీ దాడి మొదలు పెడతారు. ఇంకా సొంత ఊరు అంటారు, పొరుగు ఊరు అంటారు, పక్క ఊరు అంటారు, సరిహద్దు అంటారు. ఇలా డబ్బుల కోసం ఒక వేట మొదలు పెట్టేస్తారు. అప్పు అంటే గుండెల మీద కుంపటి లాంటిదండి. ఫైనాన్షియల్గా ప్రశాంతంగా కూడా పెళ్ళి కూడా చేసుకోలేరు. అంతేకాదు ఒత్తిడి ఉంటుంది, అనుమానం ఉంటుంది, అనారోగ్యం ఉంటుంది, అవమానాలు ఉంటాయి. ప్రతి అప్పు కూడా ఒక రకమైన కొత్త శత్రువుని మనకు మనం తయారు చేసుకున్నట్టే. చుట్టాలు వచ్చి ఇంట్లో ఉంటారు, అప్పుల వాళ్ళు వస్తారు, తలుపు తడతారు, అవమానిస్తారు. మన స్తోమతకు మించిన ఖర్చులు కూడా అప్పులకు దారితీస్తాయి. మన స్థాయికి మించిన విలాసాల, వ్యసనాలు, మద్యం, జూదం, ఇలా అప్పులకి అనేక కారణాలు ఉంటాయి. కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తే కొన్ని అప్పులని చెక్ పెట్టచ్చు, కొన్నిటిని వీలైనంత త్వరగా కూడా వదిలించుకోవచ్చు. ఏదేమైనా అప్పు చేసుకునేటప్పుడు కూడా ఒక పరిధి, ఒక గీత, ఒక లక్ష్మణ రేఖలా ఉండాలండి. కొన్ని అప్పులు ఉంటాయండి, మామూలు తిప్పలుండవు. సింపుల్గా చెప్పాలంటే ఒక బకెట్లో వాటర్ పడుతున్నాం కానీ బకెట్ అయితే నిండటం లేదు అంటే అర్థం బకెట్కి ఎక్కడో చిల్లులు ఉన్నాయని అర్థం. నెలంతా పగలనక రాత్రనక కష్టపడతాం. వచ్చిన జీతాన్ని మొదటి వారంలోనే మన పర్స్ ఖాళీ అవుతుందంటే వృధా ఖర్చులు చాలానే ఉన్నాయనే అర్థం. మనం ఎంత సంపాదించినా, ఎంత ఖర్చు చేస్తున్నాం, కనీసం ఎంత మిగులుతుంది, పోనీ మిగిలిన డబ్బులని ఎక్కడ దాస్తున్నాం అనేది కూడా మిమ్మల్ని మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. వృధా ఖర్చులు కూడా ఉంటాయి. మన విలాసాలకు పెడుతున్నామా లేదా మన వ్యసనాలకు పెడుతున్నామా, లేదా మనకి అవసరం లేని వస్తువులు ఖర్చులు మనీ ఖర్చు పెట్టడం. అంతేకాదు మన దగ్గర సొమ్ము లేకపోయినా సోకులకి ఏం కూడా తక్కువ రానివ్వం. ఎందుకు ఆలోచిస్తాను చెప్పండి? క్రెడిట్ కార్డు ఉంది కదా గీకడానికి, దాని డబ్బులు సకాలంలో చెల్లించకపోతే ఉంటుంది, దాని వడ్డీ వాయింపు మామూలుగా ఉండదు. మన ఆస్తి పేపర్లు అడిగినా కూడా మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు కొత్త అప్పు ఒకటి వచ్చింది, ఇది ట్రెండింగ్లోకి వచ్చింది, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చెప్పేది వినండి. అప్పులు ఊబిలోకి దించేస్తుంది. మీకు ట్రావెల్ చేయాలనుందా? ఎక్కడికి వెళ్తారు? దేశంలో వెళ్తారా, విదేశాల్లో వెళ్తారా? ఇప్పుడు మీరు వెళ్ళి క్షేమంగా వెళ్ళరండి, ఎంజాయ్ చేయండి అంటారు. ఆ తర్వాత ఎల్లు వచ్చిన తర్వాత మా డబ్బులు మాకు చెల్లించండి డబుల్ వడ్డీతో. ఇప్పుడు చెప్పేది గుర్తుపెట్టుకోండి. ఏ అప్పు చేసేటప్పుడైనా ఈ అప్పు నాకు అవసరమా? నిజమే, ఈ అప్పు నాకు ఇప్పుడు అవసరమే, ఖచ్చితంగా తీర్చుకోవాలంటే పర్లేదు. బట్ ఈ క్వశ్చన్ కూడా వేసుకోండి, రేపు నేను ఎలా తీరుస్తాను? పొరపాటున నా ఆర్థిక పరిస్థితి తలకిందలైతే నీ దగ్గర ఇంకేమైనా ప్లాన్స్ ఉన్నాయా? ఇలాంటి క్వశ్చన్ నిన్ను నువ్వు ఒక్కసారి వేసుకో. ఆన్సర్ నీకు సాటిస్ఫైగా వచ్చిందా? పర్లేదు, వాటి మీద సంతకాలు చేయొచ్చు. లేదంటే ఉన్నంతలోనే సర్దుకోవాలి. ఇన్ని ఎక్కువ చెప్తున్నావు కదా, నువ్వేం సంపాదించావు, లేదు ఎంత దాచావు అని అడుగుతారేమో. అన్నీ తెలిసినవాడు అమావాస్య నాడు చస్తే ఏమీ తెలియనివాడు ఏకాదశి నాడు చచ్చాడంట. అలాగే సంపాదన, పొదుపు అనే 2 పదాలకి ఒక విధమైన ఖచ్చితమైన క్లారిటీ ఉంది. కానీ నేను బోర్లా పడ్డ తర్వాత నాకైన జ్ఞానోదయంతో చేసిందే ఈ వీడియో. నా గురించి సింపుల్గా చెప్తాను.
ముందు నుండి సూదిపోయినా ఏడుస్తాడు, వెనక నుంచి గుణపం పోయినా పట్టించుకోడు. అలాంటి వాళ్ళలో నేను ఒకదాన్ని. మీకు ఈపాటికి కొంచెమైనా అర్థమయ్యే ఉంటుంది అనుకుంటా. సో ఇంకా అన్నిటికీ ప్లాన్స్ వేస్తాం. ఫంక్షన్ 1 మంత్ ముందుంటే ఏ కలర్ డ్రెస్ వేసుకోవాలి, ఎక్కడ కొనాలి, ఎలా కుట్టించాలి అనే ఫంక్షన్ అంటేనే ఒక విధమైన క్లారిటీ ఉంది కదా, అలానే మనీ కోసం కూడా కొంచెం క్లారిటీగా ఆలోచించండి. ఇప్పటి నుంచి ఒక కొంచెం గోల్ పెట్టుకోండి. ఈ ఇయర్ నేను కొంచెం పెద్ద మొత్తంలోనే డబ్బులు దాచుకోవాలని. అలా పెట్టుకున్నట్లయితే మీరు అప్పుల జోలికి వెళ్లకుండా ఉంటారు. ఇప్పుడు మంచి అప్పు కోసం మాట్లాడుకుందాం. అప్పు అంటేనే చెడ్డదన్నాం, ఇప్పుడు మళ్ళీ మంచి అప్పు ఏంటి అనే కదా మీ డౌట్. సో నాకు అలానే చెప్పి పెళ్లి చేసుకున్నారు, ఎవరో కాదు మా హస్బెండే. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నేను ఒకసారి మా హస్బెండ్ కాల్ చేశాను పెళ్ళికి ముందు, April 2019. అప్పుడు మా వారు నేను అడిగాను, మీకు ఏమైనా అప్పు ఉందా అని. అతను కొంచెం పెద్ద మొత్తంలోనే కడుతున్నాను, హౌస్ ఈఎంఐ అన్నారు. వామ్మో, అంత పెద్ద అప్పు ఉంటే నేను పెళ్ళే చేసుకోనన్నాను. ఒక్క నిమిషం అతను సైలెంట్గా ఉన్నారు. సో నాకు ఒక 15 minutes తర్వాత కాల్ చేసి, వైజాగ్ లాంటి మహానగరాల్లో మన మధ్య తరగతి వాళ్ళు ఇల్లు తీసుకోవాలంటే ఖచ్చితంగా అప్పు అనేది ఉండాలి, లేదంటే కొనుక్కోవడం కొంచెం కష్టమైన పనే అన్నారు. సో నిజానికి అది అప్పు అనే కంటే పరోక్షంగా ఒక రకమైన పెట్టుబడి లాంటిదే. కట్టేటప్పుడు కొంచెం భారంగా బరువుగా అనిపిస్తుందేమో, కానీ అది ఒక మంచి ఆస్తే లాంగ్ టైం పిల్లలకు కూడా పనిచేస్తుంది అన్నారు. సో ఇంటికి వాల్యూ పెరిగినట్లయితే మనం సంపాదించుకున్నట్లే అన్నారు. మన శాలరీకి తగ్గట్టు ఇంటి ఈఎంఐలు ఉంటే పర్లేదు, అంతేకాని ఒకేసారి 2-3 ఈఎంఐలు ఉంటే బ్రతుకు భారం అనిపిస్తుంది. డబ్బుల విషయాల్లో మాయ మాటలు. మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయండి. మీ పక్కింటి వాళ్ళు అలానే ఇన్వెస్ట్ చేసి ఇంత గోల్డ్ కొనుక్కున్నారు, అంత పెద్ద బంగ్లా కొన్నారు, సైట్ కొన్నారు. ఇలాంటి మాయ మాటల్ని అస్సలు వినొద్దు. అయినా డబ్బుల విషయాల్లో ఎవరితో పోల్చుకోవద్దండి. అలా కట్టించుకునే వాళ్ళు అలానే అంటారు, రాత్రికి రాత్రే కుబేరులు అయిపోతారంటారు. తేడా వస్తే బెకారోలు అయిపోతాం. అలాంటి స్కాముల్ని అస్సలు నమ్మకండి. ఇంకో ఎగ్జాంపుల్, మనకి 3 bedroom ఫ్లాట్ అవసరమే అనుకోండి. ఎక్కడో ₹1,00,00,000 చెప్పారు, మనకి 50 lakhsకే ఇస్తాను అంటారు. మన బడ్జెట్లో ఉందే తీసుకోవాలండి. మన ఆఫర్ బట్టిన ఎప్పుడు డెసిషన్ తీసుకోవద్దు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనుషులు మంచితనాన్ని బట్టి విలువనిచ్చే రోజులు ఎప్పుడంటే ఎప్పుడో అంతరించిపోయి. వాళ్ళ ఒంటి మీద నగలు దగదగలాడుతున్నాయా, కార్లు కలకలలాడుతున్నాయా, అప్పుడే విలువనిస్తారండి. డబ్బు ఇద్దరు మనుషుల్ని విడదీస్తుందంటారు, కానే కాదు, ఇద్దరు మనుషుల నిజ స్వరూపాలని బయట పెడుతుంది. మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూసినట్లయితే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలానే లైక్ చేయండి. ఆలోచన లేకుండా అప్పులు చేసే అప్పుల అప్పారావుకి, అప్పలమ్మలకి మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇంట్లో మీరు దాచుకునే ప్రతి